रियासती वजीर हिमायत व शौराय बिमला प्रशांत रेड्डी ने जुमा को निजामाबाद जिले के बलकोंडा हलके के वेलपुर मंडल में मरकज के सरकारी हाई और प्राइमरी स्कूल में सीएम ब्रेकफास्ट प्रोग्राम का इफ्तिताह किया। तलबा को नाश्ता पेश किया गया। उन्होंने तलबा को पूछा कि क्या मेनू के मुताबिक ग़िज़ाइयत से भरपूर खाना मिल रहा है। बिमला प्रशांत रेड्डी ने कहा कि सीएम ब्रेकफास्ट एक और इंसानी पहलू की स्कीम है जो सीएम केसीआर के जहन से पैदा हुई है। उन्होंने कहा कि केसीआर की जमहूरी हुक्मरानी के हिस्से के तौर पर बहुत सी इंसानी स्कीमें मुतारफ करवाई गई हैं। उन्होंने कहा कि पैदा होने वाले बच्चे को केसीआर किट दी जाती है, फिर आंगनबाड़ी में अंडे, फिर गुरुकुल स्कूलों में अच्छी तालीम और बारीक चावल के साथ खाना। उन्होंने कहा कि कभी 200 रिहायशी स्कूल थे, केसीआर ने 1000 से ज्यादा रिहायशी स्कूल में तब्दील किया है। गौरव मुख्यमंत्री केसीआर गारू తెలంగాణ రాష్ట్రంలో అనేక మానవీయ కోణంలో పథకాలు తీసుకువచ్చి వాటిని అమలు చేస్తూ ఉన్నారు. పేదల కోసం ముఖ్యంగా అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంటే పుట్టిన బిడ్డ నుంచి పడితే అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంగన్వాడీలో బలవర్తకమైన పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇస్తూ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కావచ్చు, ఊరూరు అంగన్వాడీ సెంటర్లు, కొత్త సెంటర్లు, బిల్డింగ్లు కట్టియడం కావచ్చు. అట్లానే తర్వాత గురుకుల పాఠశాలలు 200 ఉంటాయి. వాళ్ళు 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి పేద పిల్లల మీద ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి మంచి విద్యని అందించడం కావచ్చు. అట్లనే ఇటు ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ భోజనం పెడుతూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అవసరం ఉన్న ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం కావచ్చు. ఇట్లా అనేక పేదల విషయంలో వస్తే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, విడో పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బీడీ పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కార్యక్రమాలు ఇదివరకే బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయి. ఇవాళ ఇటువంటి పథకాలకు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు జోడిస్తూ ఉన్నారు. అదే సీఎం బ్రేక్ఫాస్ట్. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుతారో వాళ్ళకి పోషకాలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ భోజనాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేద కుటుంబాల్లో పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందించడం అదొక సవాలుగా మారింది సమాజంలో. కాబట్టి ప్రభుత్వం ఆ పని కొనుక్కొని